ఈ రిలేషన్షిప్కు వాస్తులో ఎటువంటి దోషాలు అనేవి ఇక్కడ అవరోధాలుగా ఉంటాయి, ఎటువంటి దోషాలు అన్నటివి వాటిని ఎన్హాన్స్ చేస్తాయి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రిలేషన్షిప్స్లో ఫస్ట్ మనం తీసుకుంటే ఎంట్రన్సెస్ అనేది ప్రధాన ద్వారంగా ఉంటుంది. ఈ ఎంట్రన్సెస్ అనేది మెయిన్గా W1 అనంటే నైరుతిలో కానీ, W6 అనంటే పడమర వాయువ్యంలో కానీ, అలాగే ఎగ్జాక్ట్ ఈస్ట్కి అనంటే E1 E3లో మనం తీసుకున్నట్లయితే 8 డోర్స్ వస్తాయి. అందులో E1 దగ్గర పూర్తిగా అనుకొని ఉన్నా కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఎలా బయటపడుతుందని అంటే టాక్సిక్ రిలేషన్స్ అంటారు. చిన్న ప్రాబ్లం కాస్త పెద్దగా అవుతుంది. కూరల్లో ఉప్పు తక్కువైనంత మాత్రాన దాంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అంటే చిన్న లైట్గా తీసుకునేవి కూడా ఎక్కువగా ఇబ్బంది పడతారు. సో ఇలా ఆర్గ్యుమెంట్స్, టాక్సిక్ సెంటెన్సెస్ అనేవి, ఈ ఆర్గ్యుమెంట్స్ తర్వాత టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కాకుండా ఉండాలని అంటే W1 ఎస్పెషల్లీ W6 ఈ రెండు చాలా ప్రమాదం. ఈ రెండు డోర్స్ను మనం అవాయిడ్ చేసుకోవాలి. సెకండ్ది మనం చూసుకున్నట్లయితే కలర్స్. ఈ కలర్స్ ఆపోజిట్ ఎలిమెంట్ కలర్స్ ఎప్పుడైతే మనకు ఉండవలసిన కలర్స్లో పడకుండా ఆపోజిట్గా పడ్డాయి అనుకోండి, డెఫినెట్గా అక్కడ రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్లో అంటే కిచెన్లో ఆడవారి ఆరోగ్యం ఉంటుంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఎప్పుడైతే సౌత్ ఈస్ట్లో ఉండవలసిన కలర్ రెడ్, అక్కడికి ఆపోజిట్ ఎలిమెంట్ ఏంటి, వాటర్ కలర్ బ్లూ వచ్చి అక్కడికి చేరినట్లయితే డైనింగ్ దగ్గర కానీ తర్వాత ఈ కిచెన్ దగ్గర కానీ మనకు రెడ్ ఉండాల్సిన ప్లేస్లో బ్లూ వస్తే, వాటర్ ఎలిమెంట్ వస్తే అక్కడ ఇద్దరు పార్ట్నర్లో ఒక పార్ట్నరు డామినేట్ చేస్తారు. కాబట్టి గమనించుకోండి, ఎవరైనా మీ ఇద్దరిలో ఎవరైనా ఒక పార్ట్నర్ ఫుల్గా డామినేట్ చేస్తున్నారని అంటే వెంటనే కిచెన్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ రెడ్కి యాంటీ ఎలిమెంట్, ఫైర్కి యాంటీ ఎలిమెంట్ అయినటువంటి బ్లూ కలర్ ఆబ్జెక్ట్స్ కానీ, బ్లూ కలర్ పాట్స్ కానీ, లేకపోతే బ్లూ కలర్ బాక్సెస్ కానీ మీకు దొరికితే వెంటనే వాటిని రెడ్గా మార్చుకోండి లేదా రెడ్ స్టిక్కర్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్లో చూసుకుంటే ఇక్కడ నార్త్ వెస్ట్లో రెడ్ కలర్ అనేది ప్రమాదం. నార్త్ వెస్ట్ అని అంటే ఇటు పక్క ఉండేది. ఈ నార్త్ వెస్ట్లో ఉండవలసిన కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. సో అక్కడ మీకు రెడ్ కలర్ వస్తే, ఇక్కడ బ్లూ రాకూడదని చెప్పాము ఆ రెడ్ కలర్లో, ఇక్కడ వచ్చేసి బ్లూ ఉన్న చోటకి రెడ్ రాకూడదు. అక్కడ రెడ్ కలర్ వస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఎస్పెషల్లీ నార్త్ వెస్ట్ అనేది వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ కోసం ఉపయోగించేది. అట్రాక్షన్ అంటే ఒకరు శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళు దగ్గర అవ్వడానికి ఉపయోగించే జోన్ అన్నట్టు. ఆ జోన్లోకి మనకు రెడ్ కానీ పింక్ కానీ కలర్స్ వస్తే వాళ్ళ సెక్షువల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అన్హెల్తీ సెక్షువల్ లైఫ్ ఉంటుంది. ఒక భార్యాభర్త రిలేషన్ నడవాలని అంటే వాళ్లకు బేసిక్ నీడ్ వచ్చేసి రిలేషన్లో సెక్స్ అన్నది బేసిక్ నీడ్. అది అన్హెల్తీగా ఉందనుకోండి రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్స్ట్రా మెరైటల్స్ వస్తాయి, వేరే వాళ్ళకు అట్రాక్ట్ కావడం అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనము రెడ్ కలర్ అనేది డామినేట్ కాకుండా చూసుకోండి. ఎస్పెషల్లీ నార్త్ వెస్ట్ అని అంటే వాయువ్యంలో, మనకు ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి రూమ్లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టాయిలెట్స్ గురించి మాట్లాడుకుందాం. టాయిలెట్స్ అనేది సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువగా వస్తాయి. అలాగే చీటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకోవడం అనేది ఉంటుంది. సౌత్ వెస్ట్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈ నిరుతి అనే అంటాం. నిరుతి అని అంటే ఎక్కువగా రాక్షస గుణం కలిగినటువంటి ఇవి ఉంటాయి. అక్కడ మనము చీటింగ్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ప్రధానంగా వస్తాయి. ఎప్పుడు అక్కడ టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్ అంటే ఏంటి, డిస్పోజింగ్. రిలేషనే సరిగ్గా నిలబడదన్నట్టు ఈ ప్లేస్లో టాయిలెట్స్ ఉంటాయి. అందుకే నైరుతిలో టాయిలెట్స్ అనేది ఇంటిలో ఆ యజమానికి లేదా యజమానురాలికి ప్రధాన దోషంగా మనం గుర్తిస్తారు. టాయిలెట్ ఉండి ఎంట్రన్స్ ఉండిందని అంటే ఒక్కొక్కసారి అది మృత్యుఘోష తీసుకొస్తుందని అంటే మనిషి ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది. అలాగే నైరుతిలో వీధిపోటైనా కూడా, అది పడమర వీధిపోటైనా తర్వాత దక్షిణ వీధిపోటైనా, రెండిట్లో ఏదైనా కూడా మనిషి ప్రాణం మీదకి తీసుకొని వస్తుంది. ఇక్కడ మీరు ప్రధానంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. టీ షేప్ అంటాం మనం వీధిపోటు అంటే. సో ఇక్కడ ఏంటి, ప్రధానంగా టాయిలెట్స్ అనేది ఉండకూడదు. ఒకవేళ టాయిలెట్స్ ఉంటే ఒకరినొకరు చీట్ చేసుకోవడం లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఒకరినొకరు ద్వేషించుకుంటారో ఇంకొకరు దాన్ని అవకాశంగా వాడుకుంటారు అన్నట్లు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బెడ్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఈ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు టాయిలెట్స్ పెట్టే పొజిషన్లు ప్రధానంగా 3 ఉంటాయి వాస్తులో. ఈస్ట్ సౌత్ ఈస్ట్, తర్వాత సౌత్ వెస్ట్, తర్వాత వెస్ట్ వెస్ట్. ఈ 3 పొజిషన్లలో బెడ్రూమ్స్ వచ్చి వాళ్ళ హెడ్, ఎస్పెషల్లీ వాళ్ళ తల అన్నది ఈ 3 జోన్లలో పడినప్పుడు
అక్కడ ఏమవుతుందంటే డిస్పోజ్ అని అంటే వాళ్ళు చేసే ప్రయత్నం వృధాగా పోతుంది. అది వ్యాపారం కావచ్చు, సంసారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ ప్రయత్నమైనా వృధాగా వెళ్తుంది. ఇది చర్నింగ్ జోన్, ఈస్ట్ సౌత్ ఈస్ట్ అన్నది. తర్వాత సౌత్ సౌత్ వెస్ట్ అన్నది ఇక్కడ డిస్పోజబుల్ జోన్. ఇక్కడ వెస్ట్ నార్త్ వెస్ట్ అన్నది అక్కడ వీపింగ్ జోన్ అని అంటే అక్కడ ట్రాజడీ అనుకోవచ్చు అన్నట్టు. సో ఇలాగా సాడ్నెస్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఇలాంటి చోట వాళ్ళు పెట్టినప్పుడు హెల్తీ సెక్షువల్ లైఫ్ ఉండవలసింది ఇద్దరి మధ్యన మంచి ప్రేమ, ఆప్యాయత, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఆ రిలేషన్షిప్పే పోతుంది. సో ఈ 3 చోట్ల హెడ్ పడకుండా చూసుకోవచ్చు. బెడ్రూమ్ ఉన్నట్లయితే వాటిని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సో బెడ్రూమ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, ఈ 3 చోట్ల ఉండకూడదు. అలాగే మీ హెడ్ ఆ జోన్స్లోకి రాకుండా చూసుకోవాలి. మనము ఈ 16 జోన్స్ మనము కరెక్ట్గా చూపించినప్పుడు ఆ హెడ్ రాకుండా చూసుకోవాలన్నట్టు, అదొకటి. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. సో ఇక్కడ కలర్స్ గురించి చెప్పుకున్నాం, ఎంట్రన్స్ గురించి చెప్పుకున్నాం, బెడ్స్ గురించి మనం చెప్పుకున్నాం. సో ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి రిలేషన్షిప్లో. అయితే వీటికి సొల్యూషన్ ఏంటి, వేదిక మహావాస్తు ఎటువంటి సొల్యూషన్స్ చెప్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే, నార్త్ నార్త్ వెస్ట్ అనేది ఇక్కడ ఇన్ఫ్యూజ్ ప్యాషన్ ఇంటూ ఈ రిలేషన్షిప్. నార్త్ నార్త్ వెస్ట్ అనేది ఈ ప్లేస్ అనేది మనము కొన్ని రోజులు అక్కడ వాళ్ళకు పడుకోవడానికి ఇస్తే, ఆ బెడ్రూమ్ను కొన్ని రోజుల వరకు వాడుకుంటే సెక్స్ అండ్ అట్రాక్షన్ జోన్గా ప్రధానంగా ఇక్కడ చెప్పబడుతుంది. నేను ఎన్నో వీడియోస్లో ఇంతకుముందు చెప్పాను, వయసులో ఉన్న అమ్మాయిలకు ఇక్కడ కానీ మీరు బెడ్రూమ్ ఇస్తే లవ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతాయి అని చెప్పేసి. రిలేషన్లో సరిగా లేనప్పుడు, భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరిగా వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఈ రూమ్ ఇచ్చినప్పుడు వాళ్ళ మధ్యలో బాండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏమవుతుంది ఇక్కడ ఇన్ఫ్యూజ్ ప్యాషన్, వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్యాషన్ అనేది క్రియేట్ అవుతుంది, ఇష్టం అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. సో ఆ రకంగా ప్లస్ ఈ ప్యాషన్ని మళ్ళీ దాన్ని రిలేషన్షిప్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. అని అంటే మొదట స్నేహితులు అవుతారు, తర్వాత ప్రేమిస్తారు, తర్వాత రిలేషన్లోకి వస్తారు. కాబట్టి ఇవన్నీ క్యారెక్టర్స్ మనకు నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఒకరికొకరు ఆకర్షింపబడే పొజిషన్. కాబట్టి కొన్ని రోజులు వాళ్ళు నార్త్ నార్త్ వెస్ట్లో ఉన్న బెడ్రూమ్లో పడుకోవచ్చు. ప్రధానంగా హెడ్ అక్కడికి రావాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నార్త్ బ్లూ కలర్లో డెకరేటివ్స్ పెట్టుకోవాలి. ఈ నార్త్ జోన్ ఏదైతే ఉంది కదా, ఈ నార్త్ అంతా ఉన్న జోన్లో బ్లూ కలర్ డెకరేటివ్స్ పెట్టుకోవాలి. అని అంటే మనకు అందంగా ఆకర్షించేటివి, గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి, అలాగే చూడ్డానే ఆహ్లాదభరితంగా ఉన్నవి అటువంటి పెయింటింగ్స్ కానీ, కలర్స్ కానీ, లైట్స్ కానీ, ఫౌంటైన్స్ కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఏం క్రియేట్ అవుతుందని అంటే ఇద్దరు ఒకే గోల్ మీద ఫోకస్ పెడతారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ పెడతారు. ఇది చాలా బాగా గమనించండి. కాబట్టి జనరల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాస్తు దోషాస్ నేను ప్రతి ఇంట్లో చెప్తున్నది ఏంటంటే, నార్త్ వైపు ఒక ఫౌంటైన్ పెట్టుకోండి, గౌతమ్ బుద్ధుందో లేకపోతే ఇంకా వేరేది ఏదైనా కానీ, ఏమి ఒక ఫౌంటైన్ మీరు పెట్టుకున్నట్లయితే వాటర్ అక్కడ సర్క్యులేట్ అయ్యే కొద్దీ మన మైండ్లో మంచి మంచి ఆలోచనలు రావడం అవుతుంది. ప్లస్ ఇది ఒకటే గోల్ మీద ఇద్దరు పనిచేస్తారు. అని అంటే భార్య భర్త ఇద్దరు సంసారం ఒకటే రకంగా ఉంటేనే ముందుకెళ్తుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇద్దరి గోల్ ఒకటే అయిందనుకోండి, వండర్ఫుల్, ఫాస్ట్గా అచీవ్ అవుతారు. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నాది కాదు మీరు చూసుకోండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు కలిసి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్గా బయటపడతారు, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం అనేది మొదలవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ గోల్ అచీవింగ్ మనకు నార్త్ అనేది సమాధానాన్ని ఇస్తుంది. అందుకే దాన్ని ఉత్తర దిశ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే సౌత్ ఈస్ట్లో రెడ్ రోజెస్ పెట్టుకోవాలి, రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి వాళ్ళకు. కాబట్టి సౌత్ ఈస్ట్ ఎవరికి సంబంధించిందని చెప్పాము, ఆ ఇంటి యొక్క యజమానురాలు, ఆ ఇంటి వస్తే హౌస్ వైఫ్స్ అని అంటే ఓనర్స్ కావచ్చు, వాళ్ళ కోడళ్ళు కావచ్చు, వాళ్ళు అన్నట్టు. సో వాళ్ళకు సంబంధించిన దిశలో మనం రెడ్ రోజెస్ పెట్టుకోవాలి. రెడ్ రోజెస్ పెట్టుకొని వాటిని నీళ్ళల్లో పెట్టుకుంటే 3-4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి ఆ రోజెస్ని అక్కడ పెట్టుకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి బాండ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సౌత్ వెస్ట్ మేల్స్కి మనం అలా అడాప్ట్ చేస్తాం, సౌత్ వెస్ట్ లేడీస్కి అడాప్ట్ చేస్తాం. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ కానీ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, రెడ్ రోజెస్ పెట్టుకోవాలి. ఇంకా లాస్ట్గా సౌత్ వెస్ట్లో లవ్ బర్డ్స్ని పెట్టుకోవాలి. వాటర్ లవ్ బర్డ్స్ అని అంటే స్వాన్స్. ఈ స్వాన్స్ గురించి నేను ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అసలు హంసలనే ఎందుకు పురాణాల కాలం నుంచి ప్రేమకు ప్రతిరూపాలుగా మనం పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ చూస్తున్నారు మీరు, హంసలు అనేది రెండు ఎప్పటికైతే దగ్గరికి వస్తుందో ఒక లవ్ షేప్ను అవి క్రియేట్ చేస్తాయి. రెండు దగ్గరికి వచ్చినప్పుడు ఒక లవ్ సింబల్ అన్నట్టు అందరూ చూపిస్తారు కదా, ఒక లవ్ సింబల్. అలా లవ్ సింబల్ను క్రియేట్ చేస్తాయి. హంసలకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కసారి ఒక హంస మేటింగ్ అని అంటే జత కడితే అది చనిపోయేంత వరకు ఆ జతను కంటిన్యూ చేస్తుంది. దీన్నే మోనోగమి అంటారు.
కాబట్టి మోనోగమ అంటే ఒకటే జత, జస్ట్ లైక్ ఇప్పుడు హిందూ యాక్ట్లో ఉంటుంది అలాగా, ఒక భార్యను ఒకే భార్య, శ్రీరామచంద్రుడి మాదిరి అన్నట్టు. సో ఆ రకంగా ఇది లవ్ బర్డ్స్గా పెడతాం. ఇవి రెండు కూడా వాళ్ళ బెడ్రూమ్లో సౌత్ వెస్ట్లో అంటే వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళకు కనపడే రకంగా పెడితే అవి దాటిని చూసుకోవచ్చు. అలాగే ఇవే పెయింటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే స్వాన్స్ అని అంటే పోర్సిలిన్ స్వాన్స్ పెట్టుకోవచ్చు, బ్రాస్వి పెట్టుకోవచ్చు. పెట్టుకొని వాటిని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటే ఏ వస్తువునైతే చూస్తామో ఆ వస్తువు యొక్క క్యారెక్టర్ మన మైండ్లో కూర్చుండిపోతుంది. అవి ఏమని చెప్తున్నాయి? మోనోగమి, లాయల్టీ, లవ్, రిలేషన్షిప్, సపోర్ట్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ స్వాన్ బర్డ్స్ అనేది అద్భుతాన్ని క్రియేట్ చేస్తాయి. ఎంతోమంది, కొన్ని వందల మంది ఇళ్లలో ఈ రెమెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు సంసారాలు చేసుకుంటూ ఉన్నారు. సో మీరు కూడా దీన్ని అప్లై చేయండి మీ పిల్లలకి. రిలేషన్షిప్ సరిగా లేకపోతే ముందే అర్థమవుతుంది ఇదేదో పెద్ద గొడవకు లేకపోతే డైవర్స్కు దారితీస్తుంది అనేది. వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ మీరు ఫార్వర్డ్ చేయండి లేదా తెలియజేయండి. మనకు చేతనైన హెల్ప్ మనం చేసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీని కానీ తర్వాత డైవర్స్ కాకుండా వాళ్ళని ఆపగలుగుతాం అన్నట్లు. సో ఒక ఫ్యామిలీ డైవర్స్ కాకుండా మీరు ఆపగలిగితే అది ఒక శుభకార్యం, కళ్యాణము అని అంటాం, మంగళ కార్యక్రమం. అది చేసిన పుణ్యం పురుషార్థం మీకు వస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. శివోం శ్రీమన్నారాయణ. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. అలాగే వేదిక మహావాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు కింద కనపడిన నంబర్కు మీరు కాల్ చేసి లొకేషన్, వీడియో, ఫ్లోర్ ప్లాన్ పంపించినట్లయితే వాటి యొక్క 16 జోన్స్ మార్క్ చేసి అందులో ఉన్నటువంటి కరెక్షన్స్ చేసి పంపించబడుతుంది. ఈ వివరాలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనపడిన నంబర్లో కాల్ చేసి విజిట్ బుక్ చేసుకోవచ్చు. శివోం.